నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి. వైసీపీ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని వెల్లడి. మీడియా రంగంలో రామోజీ సేవలు మరువలేనివి. ఆయన మృతికి సంతాపం తెలిపిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. పురుషుల్లో వంధత్వ సమస్యలకు గిగిల్ సోమ్ని ఆర్కేలో చక్కని పరిష్కారం. అవగాహనతో నిపుణులైన వైద్యులను సంప్రదించాలన్న ఆసుపత్రి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సతీష్ బాబు. మీడియా శిఖరం కూలిపోయింది. అక్షర శిల్పి అంతర్ధానమైపోయాడు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం రామోజీ ఫిలిం సిటీలో జరగనున్నాయి. రామోజీ మృతికి సంతాప సూచకంగా శ్రీదేవి ఛానల్ ప్రసారాలను ఒకరోజు నిలిపివేసింది. శ్రీదేవి సంస్థ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు రామోజీ మృతికి సంతాపం తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ ఫిలిం సిటీలో సందర్శించి నివాళి అర్పించారు. తెలుగు పత్రికా ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా మారడంతో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనంతరం పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. వైసీపీ అధినేత జగన్ రామోజీ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన గెలుపు, నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి పడి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో. కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్ 16న చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ ఇద్దరు అక్కలు ఉన్నారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1962 అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ను స్థాపించారు. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడు పత్రికను ప్రారంభించారు. తెలుగు జర్నలిజంలో రామోజీరావు ఓ సంచలనంగా నిలిచారు. రామోజీ ఏ రంగంలో ప్రవేశించినా ప్రథమ స్థానంలో నిలిచేవారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.
సీతమ్మధార నుంచి మొదలైన ఈనాడు ప్రస్థానం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి జిల్లా ఎడిషన్లకు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా రామోజీ, కలల ప్రపంచంగా ఫిలిం సిటీని తీర్చిదిద్ది ఖ్యాతి గడించారు. ఈ అక్షర యోధుడి అస్తమయంతో తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు ఏర్పడింది. జీవించి ఉండగానే రామోజీ ఫిలిం సిటీలో సొంతంగా స్మారకం నిర్మించుకున్న ఏకైక వ్యక్తి రామోజీరావు. మరణం వరం, నాకు చావు భయం లేదని చాటి చెప్పారు. అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు, దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకి డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితమని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు, అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర. అక్షరయోధుడు రామోజీ మరణం మీడియా, సినీ, పారిశ్రామిక రంగానికి తీరని లోటు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగింది. శుక్రవారం రాత్రి వాన్యపూడి గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో సీసాలు, ఇటుకలతో ఆయన కారుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడి జన సైనికులే చేశారని మీడియాతో వార్తలు రావడంతో వర్మ క్లారిటీ ఇచ్చారు. తనపై దాడి చేసింది జన సైనికులు కాదన్నారు. టీడీపీ నుంచి వెళ్లిపోయిన 25 మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని, తామేమీ చేతులు కట్టుకుని ఉండబోమని హెచ్చరించారు. ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మన్నిపూడిలో. చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేశాం. మేము
పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చా. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు 25 మంది వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చట్టం ఉంది కదా, చూద్దాం. మా నాయకులు అయితే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఇల్లు చూసి కంప్లైంట్ ఇవ్వాలా. మరి అందరూ కూడా బుద్ధి చెప్పేవాళ్ళం, అందరికీ చేతనం అవుతుంది కదా. ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. బలంగా పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశంలో కీలక పాత్ర వహించారు. ఈ రోజు మీరే చెప్తున్నారు ప్రాణాలు కూడా తీయబోయారని చెప్పి అదే జనసేన కార్యకర్తలు వన్నిపూడి గ్రామంలో అంటున్నారు. ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన కొత్త జనసేన కార్యకర్తలని చెప్తున్నాను. ఇది ఎంపీ గారి గ్రూప్. ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. అది మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ. ఈనాడు సంస్థల అధినేత రామోజీ మృతికి దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శివాజీపాలెంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. రామోజీ చిత్రపటానికి మీడియా ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రామోజీ మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఎమ్మెల్యే వంశీ అన్నారు. విలువలకు నిబద్ధతకు ఆయన మారుపేరని కొనియాడారు. ఆగస్టు నెల నాటికి ఈనాడు పత్రికకు 50 ఏళ్లు పూర్తిగా వస్తున్న సమయంలో అధినేత రామోజీ దూరం కావడం విచారకరమన్నారు. రామోజీరావు గారు పత్రికా రంగంలో ఒక లెజెండ్గా వర్ణించుకోవచ్చు. సుమారు 50 సంవత్సరాల పాటు ఆయన పత్రికా రంగంలో జర్నలిస్ట్ స్కూల్స్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో రామోజీ ఫిల్మ్ సిటీని పెట్టి వ్యాపార సంస్థలన్నీ కూడా చూసే విధంగా, ప్రపంచం అంతా కూడా చూసే విధంగా టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఎంతోమందిని జర్నలిస్టుని తయారు చేసినటువంటి ఒక పెద్ద పాఠశాల ఈనాడు సంస్థ. మరి అలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆశయాల కోసం ఆ సంస్థ పాటు మా వంతు కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో సేవలతో పాటు ఇవాళ ప్రతి ఒక్క కొత్త వరవడిని తీసుకొచ్చినటువంటి సంస్థ అది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి, ఇప్పుడు కూడా కాంట్రవర్సీ లేని వ్యక్తి. కాబట్టి ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేస్తాను. పురుషుల్లో వంధత్వ సమస్యలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలకు గిగిల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రిలోని నిపుణులైన వైద్యులు చక్కని పరిష్కారం చూపుతున్నారు. అత్యున్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తున్నారు. అవగాహన, నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చంటున్న గిగిల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రి కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ పి సుధాకర్ బాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. పురుషుల్లో కూడా పిల్లలు కలగకపోవడం అనేటువంటి సమస్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఎట్లాంటి వైద్యం తీసుకోవాలి, ఎలాంటి వైద్యుల్ని సంప్రదించాలి, గిగిల్స్ బై ఓమ్ని ఆర్కే
అత్యున్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అదేవిధంగా ఆండ్రాలజిస్ట్ డాక్టర్ పి సతీష్ బాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఈ వందత్వ సమస్యలు అంటే పురుషుల్లో కూడా పిల్లలు కలగకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? మనకు కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఈ శుక్రకణాల సంఖ్య స్పర్మ్ కౌంట్ ఏదైతే అంటామో 40 ఏళ్ళ నుంచి అంటే 1940s, 1950s, 1960s, 1970s ప్రతి దశాబ్దానికి శుక్రకణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ పోతూ ఉంటుంది. దానికి రకరకాల కారణాలు, అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, జెనెటిక్ కావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక మగవానిలో పీక్ ఫర్టిలిటీ ఏజ్ అంటే తన శుక్రకణాల సంఖ్య బాగా ఉన్న ఏజ్ అంటే 24 ఇయర్స్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో చాలామంది కూడాను మ్యారేజ్ ఏజ్ కూడా చాలా పోస్ట్పోన్ అవుతుంది. అంటే కెరీర్ పరంగా కావచ్చు, రకరకాల కారణాల వల్ల డిలేడ్ మ్యారేజెస్ అవుతున్నాయి. సో 24 ఇయర్స్ దాటి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అరౌండ్ 30-35 ఇయర్స్కి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో అది కూడా ఒక ప్రధాన కారణంగా అయిపోతుంది ఈ ఇన్ఫర్టిలిటీకి లేదా వందత్వానికి. ఇంకా మూడోది చాలా ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అంటే మనం పీల్చే గాలి, తీసుకునే నీరు, తీసుకునే ఆహారంలో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటామండి. ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే మగ ఆర్గాన్కి సంబంధించి ఈ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఈ నీరు, గాలి, ఆహారం ద్వారా చేరడం వల్ల శుక్రకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి అది వందత్వానికి దారిచేస్తూ ఉంది. సార్, పురుషుల్లో ఈ వందత్వానికి సంబంధించినటువంటి కారణాలు మా ప్రేక్షక ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చెప్పండి. సో పురుషుల్లో వందత్వానికి గల కారణాలని అర్థం చేసుకోవడానికి సింపుల్ మోడల్ అంటే 3 రకాలుగా విభజిస్తామండి. ప్రీ టెస్టికులర్ అంటే బీర్జాల మీద బీర్జాల ముందు పడే ప్రభావం ఎలాంటిది అనే దాన్ని బట్టి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్ ఒకటి ఈ బీర్జాల ముందుకు ఉండే ఫ్యాక్టర్స్ ఏంటంటే హార్మోన్లు. సో కొంతమందికి పుట్టుకతోటి ఈ బీర్జాలని ప్రభావితం చేసేటువంటి కెపాసిటీ ఉన్న హార్మోన్స్ బ్రెయిన్ నుంచి రావాలి, హైపోథాలమస్ నుంచి. అవి పుట్టుకతోటి ఉండవు వాళ్ళల్లో. FSH లెవెల్స్, LH లెవెల్స్ ఇవన్నీ అంటాము, టెస్టోస్టెరాన్ ఇవన్నీ హైపోగొనాడిజం అంటాం. సో అది మెయిన్ రీజన్ ప్రీ టెస్టికులర్ కాజెస్లో. దెన్ కమింగ్ టు ద సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ డ్రగ్స్. చాలామంది ఈ మధ్య బాడీ బిల్డింగ్ అని, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ అనబాలిక్ స్టెరాయిడ్స్కి, టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్కి అలవాటు పడ్డారు వాళ్ళు శరీరాకృతిని బాగు చేసుకోవడానికి. దానివల్ల కూడా గణనీయంగా ఈ శుక్రకణాల సంఖ్య పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాక జన్యుపరంగా కొన్ని హార్మోన్స్ కూడా ఉంటాయి. ఈ జన్యుపరంగా ఈ హార్మోన్స్ తయారు చేసే నరాలు ఏవైతే ఉంటాయో అవి డిఫెక్టివ్గా పుడతాయి. ఆ జన్యుపరమైన సిండ్రోమ్స్ వల్ల కూడా మనకు ఎఫెక్ట్ పడుతుంది, శుక్రకణాల ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు టెస్టికులర్ కాసెస్, ప్రాపర్గా బీర్జాలు సరిగ్గా పనిచేయవు కొంతమందిలో. రీజన్స్ ఏమై ఉంటాయి అని అంటే ఫస్ట్ది వారికోసిల్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ని సరిగ్గా గుర్తించక పాపం పేషెంట్లు చాలా దగ్గరలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సంవత్సరాలు ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది కానీ వారికి సరైన జస్టిస్ జరగదు, న్యాయం జరగదు. సో ఈ వారికోసిల్ ఏంటంటే ఇది పుట్టుకతోటి వీళ్ళకి సిరలు, దమనులని బీర్జాలకు సంబంధించిన విడివిడి భాగాలు ఉంటాయి రక్త ప్రసరణ వ్యవస్థలో. వీటిల్లో ఈ ధమనులు అంటే వీన్స్లో డిఫెక్టివ్ వాల్వ్స్ వల్ల చెడు రక్తం నిల్వ ఉండిపోతుంటుంది బీర్జాల్లో. ఈ చెడు రక్తం నిల్వ ఉండిపోవడం వల్ల అందులో విష పదార్థాలు తయారయ్యి పుట్టిన స్పర్మ్స్ చనిపోవడం, అలాగే మార్పు అంటే ఫామ్ మారిపోవడం. సో దీన్ని ఆస్థినోస్పర్మియా అంటాము, తర్వాత టెరటోస్పర్మియా అంటాము. ఈ డిఫెక్టివ్ స్పర్మ్స్ తయారవుతూ ఉంటాయి ఈ వారికోసిల్ ప్రాబ్లంలో. తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంకొకటి, సో పుట్టుకతోటి కొంతమందికి బీర్జాలు ఈ గజ్జల్లో లేదా పొట్టలో పుట్టి కిందకు జారవు. ఇలాంటి వాళ్ళలో తర్వాత శస్త్రచికిత్స చేసి ఆ బీర్జాలను కిందకు దించుతారు. వీటిని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం లేదా క్రిప్టార్కిడిజం అంటాం. ఈ పేషెంట్స్లో కూడా శుక్రకణాలు పుట్టే ప్రక్రియ దెబ్బతిని వీళ్ళల్లో కూడా ఈ వందత్వానికి ఇది ఒక కారణం అవ్వచ్చు.
అది కాకుండా దెర్ ఈజ్ అ సెపరేట్ ఎంటిటీ కాల్డ్ జెనెటిక్ అజూస్పర్మియా, అంటే జన్యుపరమైన కారణాలు, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, ముఖ్యంగా మగ హార్మోన్ వై క్రోమోజోమ్ అనేది మైక్రో డిలీషన్స్ ఉంటాయి. వీళ్ళల్లో కూడా పర్సిస్టెంట్గా చాలా తక్కువ శుక్రకణాలు వస్తాయి. తర్వాత పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతూ ఉంటాయి. తర్వాత టెస్టిక్యులర్ కాజెస్ దాటాక మనకు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్, అంటే బీర్జాలు బాగా పనిచేస్తున్నాయి, శుక్రకణాలు బాగా వస్తున్నాయి, కానీ శుక్రకణాలు బయటకు రావట్లేదు. కారణాలు ఏముంటాయి? ఒకటి, పుట్టుకతోటి శుక్రకణాలు తీసుకెళ్లే మార్గం కొంతమందికి పుట్టుకతోటి ఉండదు. దాన్ని కంజెనిటల్ బయలేటరల్ యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ అంటాం. అంటే వాళ్ళకి ఆ ట్యూబ్ పుట్టదు, సో వాళ్ళకి శుక్రకణాలు పుడుతూ ఉంటాయి కానీ బయటకు రావు. రెండోది, బ్లాక్ అవ్వడం, అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. ఈ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల బ్లాక్ అయిపోతాయి, అది సెకండ్ కారణం. మూడోది, కొన్ని రకాల నరాల బలహీనత వల్ల వాళ్ళకి ఇజాక్యులేషన్ అవ్వదు, అంటే సెక్స్ చేసినప్పుడు వీర్యం బయటకు రాదు, ఎనాజాక్యులేషన్ ప్రాబ్లం అంటాం. ఇదే కాకుండా రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్, అంటే వీర్యం బయటకు రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంటుంది, బ్లాడర్లోకి, యూరిన్లోకి వెళ్ళిపోతుంటుంది. సో ఇవన్నీ కూడా పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్, అంటే విత్తనం ఉత్పత్తి బాగుండి విత్తనం బయటకు వచ్చే పరిస్థితి లేక వీళ్ళకి వందత్వం, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో ఇవి మనం మాట్లాడుకున్న కారణాలండి. అంటే వందత్వం ఉన్న పురుషుల్లో ఎలాంటి పరీక్షలు చేస్తారండి? వారికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? చాలామంది ఫస్ట్ థింగ్ వందత్వం అనగానే భయపడి బయటికి రారు. మగవారిలో నేను గమనించింది ఏంటంటే అదేదో సొసైటీలో షేమ్ లాగా, ఒకలాంటి స్టిగ్మా, అంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ ఉండేసి చాలామంది సిగ్గుపడి చాలా కాలం ఈ వందత్వానికి సంబంధించి మగ పేషెంట్స్ చూపెట్టుకోవడానికి చాలా హెసిటెంట్గా ఉంటారు. అది చాలా మంచి విషయం కాదు. ఎందుకనంటే ఇది సరైన సమయంలో మనం ట్రీట్మెంట్ అందిస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. డిలే చేసే కొద్దీ ఒక సర్టన్ వైజ్ దాటాక మనం ఎంత గొప్ప ట్రీట్మెంట్స్ చేయాలన్నా కానీ రిజల్ట్స్ బాగోవు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ నేను చెప్పేది ఏంటంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ సిగ్గు, ఈ స్టిగ్మాని ఫస్ట్ మనం పారతోలి ఫస్ట్ క్లినికల్ కన్సల్టేషన్, ఒక మంచి క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ దగ్గరకు వస్తే ఆయన చక్కగా హిస్టరీ తీసుకుంటారు ఫస్ట్, అంటే పేషెంట్ రోగికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి తర్వాత గుడ్ క్లినికల్ ఎగ్జామినేషన్. నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన కారణాలన్నీ చాలా వరకు క్లినికల్ ఎగ్జామినేషన్లో బయటపడతాయి. ఇప్పుడు మనం విత్తనం పుట్టుకతోటి ఆ మార్గంలో ట్యూబులు పుట్టలేదన్నాం, కంజెనిటల్ యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్, అది క్లినికల్ డయాగ్నోసిస్, అది జస్ట్ పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. వారికోసీల్ కూడా పరీక్ష చేయొచ్చు. సో జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని దాంతోపాటుగా నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈస్ గుడ్ సెమెన్ అనాలిసిస్. వీర్యాన్ని సర్టిఫైడ్ సెంటర్లో, మంచి సెంటర్లో టెస్ట్ చేయించుకోవడం. చాలామంది దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. అంటే చాలా సెంటర్స్, సబ్ స్టాండర్డ్ సెంటర్స్లో, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ స్పెసిమెన్ కలెక్షన్ని చేసే విధానం సరిగ్గా డిఫెక్టివ్గా ఉంటుంది. అంటే మొత్తంగా సేకరించట్లేదు, కొంత సేకరిస్తున్నారు, కొంత వదిలేస్తున్నారు. సేకరించిన తర్వాత సరైన టైంలో ట్రాన్స్పోర్ట్ చేయట్లేదు సరైన విధంగా. సో డిలే అయిపోతే శుక్రకణాలు నిర్వీర్యం అయిపోయి రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. అది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, ఈ శుక్రకణాలని అనాలిసిస్ చేసేదానికి ఒక స్టాండర్డైజ్ ప్రక్రియ ఉండాలి, ఒక ట్రైన్డ్ పర్సన్. ఇప్పుడు మన ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇక్కడైతే, మన సెంటర్లో అయితే వీ హ్యావ్ అ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఇచ్చే రిపోర్టు అత్యుత్తమం. సో ఇది ఏదో ఆషామాషి టెస్ట్ లాగా, మామూలు రొటీన్ టెస్ట్ లాగా చేసుకోకూడదండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, సపోజ్ మీకు ఎంబ్రియాలజిస్ట్ అందుబాటులో లేకపోతే ఈ మధ్య కాసా, కంప్యూటర్ అసిస్టెడ్ స్పెర్మ్ అనాలిసిస్ అని ఆటోమేటెడ్ రిపోర్ట్ వస్తుంది, అది కూడా ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్. సో ఇది చేయించుకోవాలి, స్పెర్మ్ అనాలిసిస్. వందత్వానికి సంబంధించి ఎలాంటి చికిత్సలు ఉంటాయండి? మన గీగిల్స్ బై ఓమ్ని ఆర్కేలో ఎట్లాంటి చికిత్స? మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్. ప్రిడామినెంట్గా మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్రిడామినెంట్గా మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే చాలా వరకు ఈ స్పెర్మ్ కౌంట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం మంచి సప్లిమెంట్స్, మందులు పెడతాం. సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి విత్తన ఉత్పత్తి పెంచడానికి కావాల్సినటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ట్యాబ్లెట్స్ ద్వారా అందిస్తాం. కొంతమందిలో, చాలా తక్కువ మందిలో ఈ హార్మోన్ సమతుల్యత దెబ్బతిన్న వాళ్ళల్లో హార్మోన్ సప్లిమెంట్స్ కూడా ఇస్తాం. బట్ ఇట్ ఈస్ హైలీ పర్సనలైజ్డ్, అందరిలో కాదు, చాలా తక్కువ మందిలో. సో ఇది మెడికల్ ట్రీట్మెంట్. సర్జికల్ ట్రీట్మెంట్ అంటే రెండు ఇంపార్టెంట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి, వారికోసీల్ ప్రాబ్లం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, దానికి సరైన టైంలో, అంటే పేషెంటు వయసు దాటిపోకుండానే మనం గనక సర్జరీ చేస్తే రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. అంటే దీంట్లో 3 విధాలుగా 4 విధాలుగా చేస్తారు సర్జరీస్. అవగాహన లేని వాళ్ళు ఏంటంటే
ఏదో ఒక సర్జరీ అయినా ఏదైనా ఒకటే అని అనుకునే విధానంలో పేషెంట్స్ చాలాసార్లు మోసపోతుంటారు. అంటే లాప్రోస్కోపిక్ విధానం అని కొంతమంది చేస్తారు, ఓపెన్ సర్జరీ అని కొంతమంది చేస్తారు. కానీ నేను ప్రేక్షకులకి చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 20-30 ఏళ్ళుగా గోల్డ్ స్టాండర్డ్ ఈ ఆపరేషన్ గోల్డ్ స్టాండర్డ్ అంటే మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ. అంటే మైక్రోస్కోప్ను ఉపయోగించి మైక్రో డాప్లర్ ప్రోబ్ను ఉపయోగించి కనుక ఈ సర్జరీ చేస్తే రిజల్ట్స్ 90% సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రకం కాకుండా వేరే ఇతర మెథడ్స్లో ఓపెన్ మెథడ్ కానీ లాప్రోస్కోపిక్ కానీ చేస్తే సక్సెస్ రేట్ అంత గొప్పగా ఉండదు. ఇది రెండోది, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న జెనెటిక్ పరమైన నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, అంటే జెనెటిక్ కారణాల వల్ల విత్తనం బయటకు రాదు, విత్తనం ఉత్పత్తి జరుగుతుంటుంది, బీర్జాల్లో ఉంటుంది. అటువంటి కేసెస్లో మనం మైక్రో TESC అంటే మైక్రోస్కోప్ ద్వారా చిన్న నీడిల్ ద్వారా విత్తనాన్ని సేకరించి IVF చేస్తాం. నీడిల్ ద్వారానే, మేజర్ ఆపరేషన్ కాదు, జస్ట్ సూది ద్వారానే విత్తనాన్ని బీర్జం నుంచి సేకరించి మత్తిచ్చి దాన్ని మనం IVF ద్వారా ఫలదీకరణ చెందిస్తాం. ఇది కూడా ఎక్సలెంట్ సక్సెస్ రేట్. పూర్వం ఇవన్నీ లేవు. సో ఇవన్నీ కూడా చాలా కొత్త మెథడ్స్ వచ్చాయి. తర్వాత ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. ఈ సేకరించిన తర్వాత వాటిని మళ్ళీ క్లాసిఫై చేయడం, ఏది మంచి స్పర్మ్ ఏది చెడ్డ స్పర్మ్ అనేది కొత్త మెథడ్స్ వస్తున్నాయి. సో చాలా ఆశాజనకంగా ఉంది ట్రీట్మెంట్. కానీ పేషెంట్కి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ట్రీట్మెంట్స్ కూడాను ఇవన్నీ ఓపిక్గా ఉండి చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ అండి. సడన్గా అవ్వవు. ఒక్కొక్కసారి 3 నెలలు 6 నెలలు మందులు వాడాల్సి ఉంటుంది. పేషెంట్ పర్సిస్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్సిస్టెంట్ అండ్ ఫెయిత్ ఇన్ ద ట్రీటింగ్ డాక్టర్. సో అలా చేసుకుంటే మటుకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. పురుషుల్లో కూడా పిల్లలు పుట్టకపోవటానికి కారణాలు అనేకంగా ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించి చక్కని పరిష్కారం కోసం నిపుణుడైన వైద్యుని సంప్రదించాలి. పరీక్షల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరించాలి, అవగాహన పెంచుకోవాలి అని చెప్తున్నారు గిగిల్స్ బై ఓమ్ని ఆర్కే సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, అదేవిధంగా ఆండ్రాలజిస్ట్ డాక్టర్ పి సతీష్ బాబు. వీడియో జర్నలిస్ట్ గయాజ్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం. ఈనాడు సంస్థల అధినేత రామోజీ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో రామోజీ చిత్రపటానికి పార్టీ ఎంపీలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మీడియా రంగంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. 40 ఏళ్లుగా రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ను వైసీపీ నాయకులు కలుస్తున్నారు. ఓటమి చెందిన నాయకులతో పాటు పలువురు అధినేత జగన్ను కలిసి ఓటమికి కారణాలపై చర్చిస్తున్నారు. అధైర్యపడవద్దని భుజం తట్టి వారికి ధైర్యం చెబుతున్నారు. ప్రజల పక్షానే నిరంతరం పోరాడదామని సూచించారు. థర్డ్ ఏపీ స్టేట్ డెడ్ లిస్ట్ ఛాంపియన్షిప్ పోటీలు పెద్దగంటేడ హౌసింగ్ కాలనీలో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను హైకోర్టు న్యాయవాది ఆండిబోయిన లక్ష్మి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు పతకాలతో పాటు సర్టిఫికెట్స్ ను ప్రదానం చేస్తామని లక్ష్మి చెప్పారు. పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అండబైన అప్పారావు, అలాగే మర్ల భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో స్టేట్ మీట్ ప్రారంభించడం జరుగుతుంది, పోటీలను ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో 3rd డెడ్ లిఫ్ట్ ఛాంపియన్షిప్, అలాగే 4th పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, 6th బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్, మాస్టర్ 1, 2, 3 కేటగిరీలో మహిళలు మరియు జెంట్స్ పాల్గొనడం జరిగింది. దీనికి వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మంది ప్లేయర్స్ అటెండ్ అవుతున్నారు. దీనిలో గెలుపొందిన ప్లేయర్స్ అందరికీ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్తో పాటుగా సర్టిఫికెట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మళ్ళీ ఎవరైతే బెస్ట్ ప్లేయర్గా నిలబడతారో వాళ్ళకి స్ట్రాంగ్ మ్యాన్తో వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ప్రెసిడెంట్ అండిబోయిన అప్పారావు గారు, అలాగే మర్ల భాస్కర్ రావు గారు, ఇక్కడికి విచ్చేసిన మా తోటి వైస్ ప్రెసిడెంట్ సత్యారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన గెస్టులకు కానివ్వండి, అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పోటీలను ప్రారంభిస్తున్నాం. స్పోర్ట్స్ కోసం మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే జీవితంలో దేన్నైనా సంపాదించవచ్చు కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేము. కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్స్ అందరూ ఎప్పుడు యువకుల్లాగా ఉంటారు.
ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి వయసుతో సంబంధం ఉండదు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే అప్పటికి ఎప్పటికి ఒకేలాగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్పోర్ట్స్ మ్యాన్ మాత్రమే. అందుకే అన్ని జిల్లాలు చూసినటువంటి స్టూడెంట్స్ అందరికీ పేరు అభినందనలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. యువతకి ఇలాంటి స్పోర్ట్స్ మీద అవగాహన కల్పించడమే కాకుండా చాలా మంచి పనులు చేస్తున్నారు. వీళ్ళు ఎప్పటికప్పుడే ఫుడ్ డొనేషన్ కానీ ఏదైనా సరే బాగా చేస్తున్నారు. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు. జనసేన అధినేత పవన్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు అత్యధిక మెజారిటీతో గెలిచినందుకు కాలభైరవ స్వామికి పూజలు చేశామని టీడీపీ నాయకురాలు కోరుకొండ పద్మ అన్నారు. స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టి కుటుంబ సమేతంగా పూజలు చేశారు. పద్మ, నేను గాజువాక వాస్తవ్యాలని. నేను ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పల్లా శ్రీని గారిని అలాగే అత్యధిక మెజార్టీలో గెలిపించమని శ్రీ కాలభైరవ స్వామికి మొక్కుకోవడం జరిగింది. 100 కొబ్బరికాయలు కొడతానని. అలాగే ఈ రోజున స్వామివారికి 100 కొబ్బరికాయలు సమర్పించుకుని భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పల్లా శ్రీని గారికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వమని, వారిని ఇంకా వారి కుటుంబాలని దీవించి వారు ఇంకా మంచి చేయటానికి ముందుకు తీసుకెళ్లేలాగా భగవంతుడు వారిని ఎల్లవేళ కాపాడాలని, అలాగే పల్లా శ్రీని గారికి మంత్రివర్గంలో కూడా సీటు కల్పించాలని, ఆ భగవంతుడిని ఆయురారోగ్యాలు ప్రసాదించమని పల్లా శ్రీని గారికి, పల్లా శ్రీనివాస గారి ఫ్యామిలీకి కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించమని, అలాగే నా కుటుంబాన్ని కూడా భగవంతుడు కాచి కాపాడాలని, నాతో పాటు నాకు సహకరించిన వీడామిత్రులకి, మా పిల్లలకి అందరికీ కూడా భగవంతుడు ఎల్లవేళ కాచి కాపాడాలని ఆ భగవంతుడు. గాజువాక వాంపే కాలనీ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ సేవకుల ఆర్థిక సాయంతో అన్న సమారాధన చేశారు. స్టీల్ ప్లాంట్ డీజీఎం సుబ్బయ్య, గణేష్ బాబులు ప్రారంభించారు. కార్యక్రమంలో చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజులలు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్న ఆ వెంకటేశ్వర స్వామి మహిమల గురించి ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన వారందరూ కూడా చెప్తూ ఉంటారు. అంతటి మహాభాగ్యం వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం. మరి ఆ తండ్రి అనుగ్రహంతో స్వామికి అనునిత్యం కూడా అన్నదానం జరిపిస్తూ, మరి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి నుంచి వచ్చిన యాకశల 7 అడుగుల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠింప చేసి 2 నెలలు కావస్తున్న ఊరు వాడ మరి ఈ స్వామి తాలూకా నిదర్శనం తెలుసుకుంటూ, ఈ స్వామి తాలూకా మహిమలు తెలుసుకుంటూ మరింత గొప్పగా కొనసాగుతుంది. అంటే ఈ యొక్క ఆలయంలో కులము లేదు, మతము లేదు, రాజకీయం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, ప్రాంతం లేదు. ఏ కులాల వారైనా, ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా స్వామి వారికి జరిగే ఈ యొక్క మహా అన్న సమారాధన భాగ్యంలో అందరూ కూడా పాలు పంచుకొని ఇంత గణనీయంగా కొనసాగుతుందంటే అది స్వామివారి కరుణా కటాక్షం. మరి ఇక్కడ మిరాకిల్ ఏంటంటే సాక్షాత్తు వచ్చిన భక్తులే మేము ఇది కోరుకున్నామండి, ఈ పని జరిగిందండి అని స్వయంగా వారే వచ్చి చెప్తూ ఉంటారు. అంతటి గొప్ప అద్భుతం ఇక్కడ ఈ యొక్క ఆలయము. వైకుంఠవాసుడు మరి అంతటి విశిష్టతున్న ఆలయం ఇది. మరి ఇంతటి ఘనంగా జరుగుతుందంటే మరి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారు కానివ్వండి, పర్యవేక్షకులు రాజుగారు కానివ్వండి, ఇక్కడికి విచ్చేసిన సేవకులు కానివ్వండి, మరి ఎంతో దూరభారం నుంచి వచ్చిన భక్తులు కానివ్వండి, అలాగే అన్ని విధాలుగా కూడా సపోర్టు సహకారాలు అందిస్తున్న మిత్ర అప్పలరెడ్డి గారు కానివ్వండి, రామలక్ష్మి గారు కానివ్వండి, స్వాతి గారు కానివ్వండి, దేవి గారు కానివ్వండి, ఇంకా చాలా మంది ఇక్కడికి విచ్చేసి వారి కోరికలు అనుకోవడం, వారు తీరడం, మళ్ళీ తక్షణమే వారు ఏదో రకంగా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధికి పాటుపడడం గొప్ప విశేషంగా భావిస్తూ. దక్షిణ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన వంశకృష్ణ శ్రీనివాసును పలువురు అభినందనలతో ముంచెత్తారు. నగరంలోని సీనియర్ పాత్రికేయులు వంశకృష్ణకు పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో సత్కరించారు. జర్నలిస్టుల సమస్యల పట్ల చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని వేరే వారికి బదిలీ కాకుండా చూడాలని జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ నాయకులు వంశకృష్ణను కోరారు.
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచల అచ్యుతరావు, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణలు తీవ్ర సంతాపం తెలిపారు. ఆరులోవలోని కార్యాలయంలో రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మీడియా రంగంలో రామోజీ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. మరి ఈరోజు యావత్ భారతదేశానికే ఒక దిగ్భ్రాంతి కలిగించే రోజు. మరి పత్రికా రంగం అంటే మరి రామోజీరావు గారు అసలు ఈనాడు పత్రిక వచ్చిన తర్వాత ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మన ఊర్లో కానీ ఏమైనా ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఈనాడు పేపర్ అనేది వస్తే కానీ మనకి ఏ విషయం తెలియదు అనే ఒక నానుడిని తీసుకొచ్చిన మహామనిషి. మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ పత్రికను అతను ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద ఆ యొక్క ఈనాడు పేపర్ని అలాగే ఈటీవీ ద్వారా పనులు ఆయన మంచి పనులు చేయడం జరిగింది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే ఈరోజు షూటింగ్స్ చిన్న నిర్మాతలు మాలాంటి నిర్మాతలు అందరూ కూడా సినిమాలు ఈరోజు హ్యాపీగా తీసుకుంటున్నారంటే దానికి కారణం ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పి ఆ రామోజీ ఫిల్మ్ సిటీని ఆయన నిర్మాణం చేయడం, మరి ఎన్నో కుటుంబాలకు ఆయన చేయూతనివ్వడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం ఈ యావత్ భారతదేశానికి కూడా ఇది తీరని లోటని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఈనాడు అనేటువంటి పేపర్ను పెట్టి విశాఖపట్నంలో స్థాపించి విశాఖపట్నం పేరుని ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చేందుకు తెచ్చినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు. అదేవిధంగా మార్గదర్శి, ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టు అచ్యుతరావు గారు చెప్పినట్టు మార్గదర్శి పెట్టి ప్రతి సామాన్యుడికి కూడా డబ్బులు దాచుకోవాలి మార్గదర్శి చిట్స్ అండ్ ఫైనాన్స్ అనేటువంటి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. ఇవి ఒక ఎత్తు అయితే ముఖ్యంగా మనం స్మరించుకోవాల్సింది ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఆయన పర్యటనలు చేసి పార్టీ పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజున నిలబడిందంటే దానికి కారణం రామోజీరావు గారు ఈనాడు పేపరు. అలాగా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రామోజీరావు గారు కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డిని మరి సైకో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన దించేసేసి ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడిని ఈవేళ ముఖ్యమంత్రి చేశాడు అంటే దానికి కారణం రామోజీరావు గారు ఈనాడు పేపరు. మరి ప్రజలకి ఎక్కడ ఏ అవినీతి జరిగినా దాన్ని ప్రజల మధ్యలో తీసుకొచ్చి నిలబెట్టి ఈవేళ అఖండమైనటువంటి మెజార్టీతో ఈవేళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిందంటే మరి చనిపోయినటువంటి రామోజీరావుని మనం స్మరించుకోక తప్పదు. హెడ్లైన్స్ మరోసారి. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి, వైసీపీ ప్రోద్బలంతోనే దాడి జరిగిందని వెల్లడి. మీడియా రంగంలో రామోజీ సేవలు మరువలేనివి, ఆయన మృతికి సంతాపం తెలిపిన దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. పురుషుల్లో వంధత్వ సమస్యలకు గిగిల్ సోమ్ని ఆర్కేలో చక్కని పరిష్కారం, అవగాహనతో నిపుణులైన వైద్యులను సంప్రదించాలన్న ఆసుపత్రి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ సతీష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.